Hi friends, hello everyone. Welcome to Sri Tailorings and Tutorials. Our designs, your fashions. ఈ రోజు వచ్చేసి నేను లేటెస్ట్ డిజైన్ టాజల్స్ ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను వచ్చేసి ఇలా 2 కాటన్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి డిజైన్ లో, ఒకటి వచ్చేసి ప్లెయిన్ క్లాత్ లో తీసుకున్నాను. మెజర్మెంట్ వచ్చేసి చూడండి, ఇలా 4 ఇంచెస్ లెంత్, 4 ఇంచెస్ విడ్త్ లో ఈ 2 క్లాత్ పీసెస్ అయితే నేను కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ టాజల్ ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఈ క్లాత్ పీస్ ని కార్నర్ కి ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఈ 2 కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ 2 కార్నర్స్ ని కూడా మళ్ళీ ఇలా ఈక్వల్ గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకొక క్లాత్ తీసుకున్నాం కదా, దీన్ని కూడా సేమ్ ఇంతకు ముందు ఎలా అయితే ఫోల్డింగ్ చేసుకున్నామో అదే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ 2 క్లాత్స్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత 2 ఓపెన్స్ ఉంటాయి కదా మనకి, ఇలా చూడండి, ఇలా ఈ 2 ఓపెన్స్ ని ఇలా ఒకదాని మీద ఒకటి ఈక్వల్ గా వచ్చే విధంగా ఇలా పెట్టుకోవాలి. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ఒక పిన్ తీసుకోవాలి. ఈ పిన్ ని చూడండి ఈ కార్నర్ కి ఈక్వల్ గా ఉండే విధంగా ఇలా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా పిన్ తో మనము ఇలా సెక్యూర్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇటు సైడ్ మనకు ఈ పెటల్స్ లాగా క్లాత్ వస్తుంది కదా, ఈ క్లాత్ ని ఫస్ట్ క్లాత్ ని వచ్చేసి ఇలా ఈక్వల్ గా హాఫ్ ఉంది కదా, హాఫ్ వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకొక క్లాత్ ఉంది కదా, కొంచెం స్పేస్ ఇచ్చి ఇక్కడి నుంచి ఇలా ఓకే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ ని ఇంకొంచెం డిస్టెన్స్ స్పేస్ ఇచ్చి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఈ క్లాత్ ని కూడా ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైన వచ్చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం సెక్యూర్ చేసుకున్న ఈ పిన్ ని రిమూవ్ చేసుకోవాలి. మనకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మీరు ఈ హ్యాంగింగ్ కి ఏ థ్రెడ్ అయితే యూస్ చేస్తారో ఆ థ్రెడ్ ని తీసుకోండి. ప్రజెంట్ నేను వచ్చేసి ఇలా ఒక థ్రెడ్ ని అయితే తీసుకుంటున్నాను. ఈ థ్రెడ్ ని చూడండి, ఇక్కడ మనకు క్లాత్ కనిపిస్తుంది కదా పైన, ఇలా ఇలా పెట్టుకొని ఈ పక్క ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ ని టోటల్ గా ఈ కార్నర్ కి వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని పైన వచ్చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఈ థ్రెడ్ ని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ థ్రెడ్ ని. ఇప్పుడు ఈ క్లాత్ ని నేను ఇలా రిటర్న్ ఫోల్డ్ చేసుకుంటున్నాను. చూడండి, రిటర్న్ తీసుకుంటే మనకు ఈ విధంగా లీఫ్ షేప్ లో ఇలా వస్తుంది ఈ లాక్టాన్ అనేది. చూడండి, ఇలా సింపుల్ గా అండ్ ఈజీగా మనము ఇలా బ్యూటిఫుల్ గా ఉండే లేటెస్ట్ డిజైన్ టాజల్స్ ని స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.